రాష్ట్రాల్లో ప్రస్తుతం వరి దుబ్బు చేసే దశ నుంచి అంకురం దశ వరకు చేరుకుంది. అయితే ప్రస్తుత వాతావరణ పరిస్థితుల కారణంగా వరికి వివిధ రకాల చీడపీడలు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ముఖ్యంగా అగ్గి తెగులు, కాండం కుళ్ళు తెగులు, జింకు లోపం, సల్ఫేట్ ఎక్కువగా ఆశించి నష్టం కలుగజేస్తున్నాయి. వీటి రైతులు సకాలంలో గుర్తించి నివారణ చర్యలు చేపట్టకపోతే దిగుబడులు తగ్గే ప్రమాదం ఉంది. ఈ తెగుళ్ల నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి రైతులకు తెలియజేస్తున్నారు బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త నాగరాజు. వివిధ ప్రాంతాల్లో ప్రస్తుతం వరి పైర్లు దుబ్బు చేసే దశ నుండి అంకురం దశ వరకు ఉన్నాయి. అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా వివిధ రకాల చీడపీడలు ఆశించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికే చాలా చోట్ల అగ్గి తెగులు, కాండం కుళ్ళు, జింకు లోపం, సల్ఫైడ్ ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అధికంగా ఎరువులు వాడడం వల్ల కూడా అగ్గి తెగులు ఆశిస్తుంది. ఈ తెగుళ్ల వల్ల ఆకులపై నూలు కండే ఆకారపు మచ్చలు ఏర్పడతాయి. ఉధృతి ఎక్కువైతే మచ్చలు ఒకదానితో ఒకటి కలిసిపోయి పైరు కాలిపోయినట్లు కనిపిస్తుంది. కంకి దశలో వెన్నులో మెడ విరిగి తాలుగింజలు ఏర్పడతాయి. దీనివల్ల దిగుబడులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఈ చీడపీడల నివారణకు రైతులు ఎలాంటి యాజమాన్య పద్ధతులను చేపట్టాలో తెలియజేస్తున్నారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త నాగరాజు. ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే ప్రస్తుతం వరి దుబ్బు చేసే దశ నుంచి అంకురం దశలో ఉన్నది. ఈ దశలో అంటే మామూలుగా రైతులు రకరకాల సమస్యలతో అంటే రాత్రిపూట తగ్గుతున్నటువంటి ఉష్ణోగ్రతలు, పగటిపూట పెరుగుతున్నటువంటి ఉష్ణోగ్రతల వలన చీడపీడల ఉధృతి అనేది ఎక్కువ గమనించడం జరుగుతుంది. దానివల్ల రైతులు ఎక్కువ శాతం ఈ పురుగు మందులు కావచ్చు, తెగులు మందులు కావచ్చు, రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి మంచిర్యాల మరియు ఆసిఫాబాద్ జిల్లాలో చూసుకుంటే వరిలో ముఖ్యంగా ఈ జింకులోప సమస్యలు కానీ, తర్వాత ఈ సల్ఫైడ్ దుష్ప్రభావం కానీ, తర్వాత ముఖ్యంగా ఈ కాండం తొలిచే పురుగు, అగ్గి తెగులు అనేది ప్రధానమైనటువంటి సమస్యలుగా గుర్తించడం జరిగింది. చాలామంది రైతులు ఏంటంటే ఈ సల్ఫైడ్ ఇంజురీని గుర్తించక అంటే దాని యొక్క దుష్ప్రభావాన్ని గుర్తించక చాలామంది ఈ తెగులు మందులు, పురుగు మందులు అనేటివి చాలా ఎక్కువగా వాడుతూ ఎక్కువ పెట్టుబడికి పెట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి రైతు సోదరులు ముఖ్యంగా ఈ సల్ఫైడ్ దుష్ప్రభావాన్ని గుర్తించడానికి మనం వరి చేనుల్లోకి దిగినప్పుడు ఈ యొక్క గాలి బుడగలు అనేటివి మనం నడుస్తున్నప్పుడు గమనిస్తూ ఉంటాం. తర్వాత మొక్కను పైన కాకుండా మామూలుగా వేర్లు కనుక మనం పీకి చూసినట్లయితే వేర్లన్నీ కూడా నల్లబడి అంటే మనకి సల్ఫైడ్ గ్యాస్ అనేది దాంట్లో తయారై బయటికి పోక వేరుకి ఊపిరాడక చనిపోవడం జరుగుతుంది. కాబట్టి మొక్క అనేది ఎర్రబాడి చనిపోవడం అనేది గమనిస్తూ ఉన్నాం. కాబట్టి రైతు సోదరులు దీనికి తెగులు అనుకొని రకరకాల తెగులు మందులు తీసుకొచ్చి పిచికారీ చేస్తున్నారు. ఎక్కడైతే మనకి సల్ఫైడ్ దుష్ప్రభావాన్ని కనుక రైతులు గుర్తిస్తారో వాళ్ళు వెంటనే నీళ్ళన్నీ తీసేసి చేన్ని కొంచెం వెంట్రుక వాసి పగులు వచ్చేంత వరకు మనం ఆరబెట్టుకొని తర్వాత ఆరుతడి పద్ధతిలో నీళ్లు పెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనం వరి తర్వాత వరినే కాకుండా పంట మార్పిడి చేసుకోవడం ద్వారా తర్వాత వానాకాలం ముందు వరకు మనం యొక్క ఈ జీలుగా జనుము వంటి పచ్చిరొట్ట ఎరువులు వేసుకోవడం ద్వారా ఈ యొక్క సల్ఫైడ్ దుష్ప్రభావాన్ని మనం చాలా వరకు తగ్గించుకోగలుగుతాం. అంతేకాకుండా ఈ సల్ఫర్ కంటైనింగ్ ఫర్టిలైజర్స్ని మనం వాడడం కూడా తగ్గించుకోవడం ద్వారా ఈ యొక్క దుష్ప్రభావం నుంచి మనం బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క యాసంగిలో మనం చూసుకున్నట్లయితే వరి సాగు చేస్తున్నటువంటి రైతులు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య ఈ కాండం తొలిచే పురుగు. ముఖ్యంగా ఈ రాత్రిపూట ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటం, తర్వాత పగటిపూట ఉష్ణోగ్రతలు మనకి ఒక 7 గంటలకు మించి సూర్యరశ్మి అనేది ఎక్కువగా ఉండడం, తర్వాత ఈ నత్రజని అనేది మనకు మొక్కలో మరియు భూమిలో తక్కువగా ఉండడం వల్ల ఈ యొక్క కాండం తొలిచే పురుగు ఆశించి మనకు నష్టం చేసేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ కాండం తొలిచే పురుగు మనకు 2 దశల్లో అంటే శాఖీయ దశలో ఆశించినప్పుడు మనకు మొవ్వు అనేది చచ్చిపోవడం జరుగుతుంది. అలాగే కంకి వెన్నులు బయటకు వచ్చేటప్పుడు ఆశిస్తే మనకి తెల్ల కంకులు ఏర్పడి దిగుబడి అనేది గణనీయంగా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఈ యొక్క కాండం తొలిచే పురుగును ఉధృతిని గుర్తించుకొని ఎప్పుడైతే పురుగు ఉధృతి ఆర్థిక నష్టపరిమితికి మించి ఉంటుందో మనం వెంటనే ఈ యొక్క సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. లేకపోతే మనకు దిగుబడులు అనేటివి గణనీయంగా తగ్గిపోతాయి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ మొవ్వి అనేది చచ్చిపోతున్నప్పుడు మనం ఈ గుళికలు వేసుకోవడం ముఖ్యంగా ఏంటంటే మనం నారు దశలోనే నారు పీకే 5 నుంచి 7 రోజుల ముందు ఈ యొక్క ఒక ఎకరానికి సరిపడే నారుమడికి మనం
800 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3G కానీ కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4G గుళికలు కానీ మనం వేసుకున్నట్లయితే పురుగు ఉధృతిని తొలి దశలోనే అంతమొందించడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ నారు వేసుకున్న తర్వాత ఈ యొక్క పురుగు ఉధృతిని గమనించుకున్నట్లయితే మనం ఈ యొక్క క్లోరంత్రానిలిప్రోల్ 0.4G గుళికల్ని మనం ఎకరానికి 4 కిలోల చొప్పున వేసుకున్నట్లయితే పురుగు ఉధృతిని మనం తొలి దశలో తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకు ఎప్పుడైతే తెల్ల కంకులు మనం గమనించడం జరుగుతుందో మనం పైపాటుగా పిచికారీ చేసుకోవడానికి మనకు ఈ క్లోరంత్రానిలిప్రోల్ లీటర్ నీటికి 0.3 మిల్లీలీటర్ల చొప్పున కలుపుకొని మనం పిచికారీ చేసుకోవాలి. లేదంటే కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 50 SP అనేటువంటి మందుని మనం లీటర్కి 2 గ్రాముల చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే పురుగు ఉధృతిని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనం నారు వేసుకున్న తర్వాత ప్రధాన పొలంలో ఒక ఎకరానికి 4 నుంచి 8 లింగాకర్షక బుట్టలు పెట్టుకున్నట్లయితే ఈ యొక్క కాండంతొలిచే పురుగు యొక్క ఉధృతిని గణనీయంగా తగ్గించుకునేటువంటి అవకాశం ఉంటుంది. మగరెక్కల పురుగులన్నీ వచ్చి లింగాకర్షక బుట్టల్లో పడివి చనిపోవడం వల్ల ఈ యొక్క పురుగు ఉధృతి సంతతి అనేది వృద్ధి చెందక మనం చాలా వరకు పురుగు ఉధృతిని తగ్గించుకోవడానికి అవకాశం దొరుకుతుంది. అంతేగాక ఈ బుట్టల్లో పడేటువంటి మగరెక్కల పురుగుల సంఖ్యను బట్టి మనకు మన చేనులో ఎంత శాతం తీవ్రతతో ఉందనేది మనం గుర్తించి దాన్ని బట్టి సస్యరక్షణ చర్యలు చేపట్టడానికి అవకాశం దొరుకుతుంది. కాబట్టి రైతు సోదరులు ఈ లింగాకర్షక బుట్టల్ని పెట్టుకోవాలని సూచిస్తూ ఉన్నాం. అంతేకాక మరొక ప్రధానమైన సమస్య ఈ యొక్క మంచు కురుస్తున్నటువంటి చలికాలంలో అగ్గి తెగులు అనేది ఆశించి ఎక్కువ నష్టం చేస్తుంది. కాబట్టి రైతు సోదరులు తొలి దశలోనే అంటే ఎప్పుడైతే మనకు వాతావరణం మారుతుందో మన వాతావరణాన్ని అనుసరించి మనం వరి చేనులలో ఈ అగ్గి తెగులు మచ్చలు కనిపించగానే మనం తెగులు మందులు అనేటివి పిచికారీ చేసుకుంటే ఉధృతిని చాలా వరకు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ రైతు సోదరులు అగ్గి తెగుల్ని గమనించుకున్నట్లయితే దీని నివారణకు మనం ఐసోప్రోథైలిన్ 1 లీటర్కి 1.5 మిల్లీలీటర్ల చొప్పున, లేదంటే ట్రైసైక్లోజోల్ 0.6 గ్రాముల చొప్పున, లేదంటే నేటివో 1 లీటర్కి 0.6 గ్రాముల చొప్పున కనుక మనం కలిపి పిచికారీ చేసుకుంటే ఈ యొక్క అగ్గి తెగుల్ని తొలి దశలోనే కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. ఒక తట్టలో కాసింత గడ్డి వేసి దాంట్లో గుడ్లను వేసి కోడిని పొదిగిస్తే 21 రోజులకు కోడి పిల్లలు బయటకొస్తాయి. ఇది తరతరాలుగా మనం చూస్తున్నది. ప్రత్యేకంగా చెప్పుకునేదేమీ ఉండదు. పెద్ద పెద్ద కోళ్ల ఫారాల్లో కోడిని పొదిగేయాల్సిన అవసరం లేకుండానే యంత్రాల ద్వారా పిల్లలు ఉత్పత్తి అవుతాయి. అయితే అంత వెచ్చించి కోడి పిల్లల ఉత్పత్తి చేయలేరు. దీన్నే ఆసరాగా తీసుకుని ఇంక్యుబేటర్ సాయంతో కోడి పిల్లల ఉత్పత్తి చేస్తూ మంచి ఆదాయం పొందుతున్నారు ఏలూరు జిల్లాకు చెందిన ఓ రైతు. వ్యవసాయంలో పెరిగిన పెట్టుబడులు, తగ్గుతున్న దిగుబడులకు తోడు మార్కెట్లో గిట్టుబాటు ధర రావడం లేదు. దీంతో రైతులు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్నారు. ఈ కోవలోనే ఏలూరు జిల్లా దెందులూరు మండలం రామారావుగూడెం గ్రామానికి చెందిన రైతు పుల్లా సత్యనారాయణ వ్యవసాయానికి అనుబంధంగా నాటుకోడి పిల్లల ఉత్పత్తిని చేపట్టారు. ఇందుకోసం 1500 పిల్ల ఉత్పత్తి కెపాసిటీ కలిగిన ఇంక్యుబేటర్ను 5 లక్షలకు కొనుగోలు చేశారు. తన ఇంటి వద్దే ఉంచి తన కోళ్లు పెట్టిన గుడ్లతో పాటు చుట్టుపక్కల గ్రామాల రైతులు తీసుకొచ్చిన నాటుకోడి గుడ్లను ఇంక్యుబేటర్లో పొదిగించి పిల్లలను ఉత్పత్తి చేస్తున్నారు. ఒక్కో కోడి పిల్ల ఉత్పత్తి కావాలంటే 21 రోజుల సమయం పడుతుంది. గుడ్ల జాతికి చెందిన ప్రతి పక్షి గుడ్డు పిల్లగా మార్చుతుంది ఈ ఇంక్యుబేటర్. అయితే ఒక్కొక్క పిల్ల ఉత్పత్తికి 15 రూపాయల ఛార్జ్ చేస్తున్నారు. అంతేకాదు తాను సొంతంగా పిల్లల ఉత్పత్తి చేస్తూ వాటిని అమ్ముతూ కూడా మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. వ్యవసాయం పని చేస్తానండి నేను. దాని వ్యవసాయంతో అనుకూలంగా ఇంటిబెటర్ కూడా పెట్టుకున్నానండి. నేను 4 సంప్రదించి ఇవి కూడా బాగుంటాయి, బయట నుంచి చేపించామండి నేను పిల్లలు. మా కోళ్ళు దొడ్డు కూడా ఉందండి. ఆ బయట నుంచి ఎందుకంటే నేనే సొంతంగా పెట్టి బయటికి కూడా మావి కూడా చేపిస్తూ ఉంటామండి. ఎవరు వచ్చినా చేపిస్తామండి. తోటలో పెంచుకుని గుడ్లు పెట్టించి చేపిస్తామండి. బీడింగు, భీమవరం బీడింగు మామూలుగా ఎక్కడ బాగున్నాయి అనుకుంటే ఏ దొడ్లో ఉంటే ఆ దొడ్లో బీడింగ్ పుంజులు పెట్టలు కొనుక్కొచ్చి చేపిస్తూ ఉంటామండి. చేపించి బయటికి చేల్చిస్తామండి. మేము సొంతంగా కూడా పందాలు వేసుకుంటుంటామండి. ఎవరికన్నా కావాల్సిన సేల్స్ పర్పస్గా పిల్లలైనా పెట్టల పుంజులైనా ఏమైనా ఇస్తామండి. బయట నుంచి గుడ్లు తెచ్చినా మేము చేపించి పిల్లలు ఇస్తూ ఉంటామండి. పిల్ల వచ్చి పుట్టిన పిల్ల అయితే 500 అండి. కొంచెం పెరిగిందైతే వయసును బట్టి రేటు 1500, 2000 అలా ఉంటాయండి. ఎక్కువ చిన్నపిల్లలు ఏమంటే పెద్దవి ఇస్తూ ఉంటామండి. పెద్ద తయారైన కోళ్ళే ఎక్కువ అమ్ముతూ ఉంటాం. పిల్లలు తక్కువ మంది తెలిసిన వాళ్ళు ఉంటే ఇస్తామండి. ఇంటిబేటర్ ప్రాసెస్ మామూలుగా ఇది ఇంటిబేటర్ మేము హైదరాబాద్ నుంచి తీసుకొచ్చామండి. హైదరాబాద్ నుంచి కొనుక్కొచ్చి 5 లక్షలు అయిందండి. కొనుక్కొచ్చి
చేపిస్తున్నామండి. మా గుడ్ల కోసం బయట గుడ్ల కోసం వస్తే దీనికి మాకు మెయింటెనెన్స్ వెళ్ళొద్దని తెచ్చి చేపిస్తున్నామండి. 21 రోజు పడుతుందండి పిల్ల గుడ్డు పెట్టిన కాడి నుంచి 21 రోజుకి పిల్ల బయటకు వస్తుందండి. 18 రోజులు ఇందులో ఉంచుతామండి. తర్వాత తీసి పక్కన దాంట్లోకి మారుస్తామండి. 3 రోజులకి అక్కడ చుట్టిన తర్వాత 3 రోజులకి పిల్ల వస్తుంది. 21 రోజు 22 రోజుల లోపల బయటకు వస్తుంది పిల్ల వచ్చిన తర్వాత మేము ఎవరి పిల్లలు వాళ్ళకి బయట వాళ్ళకి అది ఇచ్చేస్తామండి. వాళ్ళు ఎలా పెంచుకుంటారో తెలియదు. మేమైతే బూడింగ్ కట్టి దానికి లైటింగ్ పాసింగ్ పెట్టి పెంచుతామండి. కొంతమంది తీసుకెళ్ళి పెట్టల కాడ కలుపుకుంటే అలా పర్వాలేదండి. లేకపోతే బూడింగ్ పెట్టి దానికి 200 క్యాండిల్ బల్బులు 1-2 పెట్టి దాని కింద పెట్టి పెంచుతామండి పిల్లల్ని. ఒక 15 రోజులు 10 రోజులు లైట్ ఉండాలండి. ఆ తర్వాత తీసి పెట్టల దగ్గరైనా మామూలుగా కలుపుకుని పెంచుకోవచ్చండి. వుడ్ పొదగేసి అంటే మనం తోటలో మేత పిల్లలు ఎప్పుడు పెడతా ఉంటే చేస్తూ ఉంటాయండి. అవి కరెక్ట్గా చెప్పలేమండి. మనం మేత అంటే ఎప్పుడు నెలకొచ్చి పెట్ట అయినా పుంజ అయినా నెలకొచ్చి ఒక 500 మేత తింటుందండి. తర్వాత పెరిగే కొంది మేత ఎక్కువ తీసుకుంటామండి. దాన్ని ఇంత తింటుందని చిన్నపిల్లలకి చెప్పలేమండి. పుట్టిన 6 రోజుల్లోపు మేము యాక్షన్ వేస్తామండి పిల్లలకి. ఆ తర్వాత మళ్ళీ గంబోరా ఫస్ట్లో అసోటా వేస్తామండి. తర్వాత గంబోరా వేస్తామండి. 2 యాక్షన్లు కంపల్సరీగా వేస్తూ ఉంటామండి. 1 పోతాం అనేది సాధ్యమేనండి. ఎవరికైనా పోతూ ఉంటాయి. కొన్ని మిగులుతూ ఉంటాయి. ఒక్కోసారి డిసీజులు వచ్చినా పోతూ ఉంటాయండి. అది చెప్పేది కాదండి ఎవరైనా డిసీజ్ గురించి. కాకపోతే మన జాగ్రత్తలో మనం డిసీజ్ మందు కంపల్సరీగా వేయాల్సిందేనండి. ఇప్పుడు పుట్టిన 6 రోజులకే మందు ఫస్ట్ సారి వేసేస్తామండి. తర్వాత 15 రోజులు 20 రోజులకి 2 యాక్షన్ వేస్తామండి. అదే ఇంకేదైనా తేడా ఉందంటే ఈ ఆర్ఎంపీ డాక్టర్లు ఉంటారండి. వెటర్నరీ డాక్టర్లని సంప్రదించి మందులు అవి తెచ్చుకుని వేస్తూ ఉంటామండి. ఏదైనా డిసీజులు వస్తున్నాయి అనుకుంటే. కృష్ణ కెపాసిటీ వచ్చి 15,000 అండి. 15,000 గుడ్లు ఎక్కొచ్చండి. అన్ని పెట్టమండి. మేము 100-200 మా గుడ్లు ఉంటుంటాయి. బయట నుంచి వచ్చిన వాళ్ళే 100 రోజుకు 50 గుడ్లు 100 గుడ్లు వస్తూ ఉంటాయండి. ఆదాయం అనేది ఎవరు చెప్పేది కాదండి. ఒకళ్ళకి లాస్ రావచ్చు, ఒకళ్ళకి లాభం రావచ్చు. కరెంట్ బిల్లు దీనికి వచ్చి నెలకే 15,000 20,000 మధ్యలో వస్తుంది ఇంటిబేటర్కి. ఆ ఇంటిబేటర్ కెపాసిటీని బట్టి కరెంట్ బిల్లు వస్తూ ఉంటుందండి. ఇన్ని పేత అనేది మనం చెప్పలేమండి. అది మన పుంజు బీడింగు పర్పస్ని బట్టి తొక్కేదాన్ని బట్టి బీడింగు పుంజు సరిపోకపోయినా పిల్లలు సరిగా అవ్వండి. కరోనా ప్రభావం, మారుతున్న జీవనశైలి ప్రజల్లో క్రమంగా ఆరోగ్యంపై శ్రద్ధ పెంచేసింది. బయట ఆహారాన్ని పక్కన పెట్టేసి ఇంట్లో స్వయంగా చేసుకునే వాటిపైనే దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా మనం నిత్యం వాడే వాటిల్లో నూనె చాలా ప్రధానమైనది. చాలా వ్యాధులకు ఇదే కారణం. మార్కెట్లో రకరకాల పేర్లతో ఆయిల్ విక్రయిస్తున్నా చాలా వరకు అనారోగ్యం చేకూర్చేవే. అయితే మారుతున్న విధానాలతో ప్రజలు గానుగ నూనెకు అలవాటు పడుతున్నారు. అందుకు తగ్గట్లుగానే చదువుకున్న యువత గానుగ పరిశ్రమను నెలకొల్పి ఉపాధి పొందుతున్నారు. ఈ కోవలోనే యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన అన్నదమ్ములు 2 గానుగ యూనిట్లను ఏర్పాటు చేసి స్వచ్ఛమైన నూనెను తయారు చేస్తున్నారు. నిన్న మొన్నటిదాకా యంత్రాల ద్వారా తయారు చేసిన రిఫైన్డ్ ఆయిల్ పైనే మోజెక్కువ. వినియోగదారులు కూడా దానినే అధికంగా వినియోగించారు. ఇంకా చెప్పాలంటే విపరీతంగా వాడేశారు. రకరకాల నూనెలను కలిపేసి మరీ వాడేస్తున్నారు. అయితే అలా వినియోగించిన వారే ఇప్పుడు మెల్లమెల్లగా ఆనాటి పాత పద్ధతుల వైపు అడుగులు వేస్తున్నారు. కల్తీ నూనెల వాడకంతో అనేక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని వినియోగదారులు గ్రహించారు. కానీ ఇప్పుడు మళ్లీ గానుగ నూనె వినియోగంపై మనసు పారేసుకుంటున్నారు. గానుగ నూనె వాడకంతో అనేక ప్రయోజనాలను తెలుసుకుని మరీ గానుగ నూనె కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ప్రాణాంతక కరోనా మహమ్మారిని ఎదుర్కోవడం కోసం పోషకాలు కలిగిన ఆహారంతో పాటు పోషకాలు కలిగిన నూనెలు సైతం వాడేందుకు సిద్ధమవుతున్నారు వినియోగదారులు. ఇందుకోసం మళ్లీ పాతకాలం విధానాల వైపు మళ్లుతున్నారు ప్రజలు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ గానుగ యూనిట్లను చూడండి. చెక్క బాణకు కాడెద్దులను కట్టి నెమ్మదిగా తిప్పుతూ పల్లీలు, నువ్వుల నుండి నూనెల్ని తీస్తున్న ఈ యువకుడి పేరు డ్యాగల రవీందర్. చదివింది ఇంటర్మీడియట్. 14 ఏళ్లుగా గ్లాస్ బిజినెస్ లో ఉన్నారు. కరోనా కాలంలో ఆరోగ్యంపై పెరిగిన శ్రద్ధ గానుగ నూనె తయారీకి ముందడుగు పడింది. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో తనకున్న 4 ఎకరాల్లో 4 అన్నదమ్ములతో కలిసి 2 గానుగ యూనిట్లను నెలకొల్పారు. వేరుశెనగ, నువ్వులు, కొబ్బరి, ఆవాలు లాంటి ముడి సరుకులను మార్కెట్లో కొనుగోలు చేసి గానుగల ద్వారా నూనెను తయారు చేస్తున్నారు.
సాధారణంగా 13 కిలోల వేరుశెనగ గుండ్లకు 5.5 కిలోల నూనె ఉత్పత్తి అవుతుంది. వచ్చిన నూనెను ఇంటి అవసరాలకు పోను బంధుమిత్రులకు, స్నేహితులకు కిలో ధర 400 చొప్పున అందిస్తున్నారు. అయితే డిమాండ్ అధికంగా ఉండడం చేత భవిష్యత్తులో మరిన్ని గానుగలను ఏర్పాటు చేసి అధిక మొత్తంలో నూనె ఉత్పత్తి చేయనున్నట్లు అన్నదమ్ములు చెబుతున్నారు. ఇది ప్రాచీన ఎద్దుగానుగా మన తాతల నాటి కాలం నుంచి వాడే నూనెలని మేము తయారు చేస్తున్నాము. మేము సిద్దిపేట నుంచి పల్లీలు తీసుకొస్తాము. పల్లీలు ఎండబెట్టి 13 కిలోల పల్లీలు వేస్తే 5.5 లీటర్లు వస్తుంది. 2.5 గంటల ప్రాసెస్ ఉంటుంది. 2.5 గంటల తర్వాత 5.5 లీటర్ల నూనె వస్తుంది. ప్రాచీన ఎద్దుగానుగా నూనెలను తయారు చేయడానికి అన్ని విధాల చర్యలు తీసుకుంటాము. నీట్గా నూనెలు తీసి స్టీల్ క్యాన్లలోనే వాడతాము. ఇక్కడ ప్లాస్టిక్ నిషేధం, ప్లాస్టిక్ రాదు. స్టీల్ క్యాన్లలోనే వాడతాము. ఎద్దులను కూడా రోజుగా నీట్గా కడిగి గానుగా కడతాము. అన్ని విధాల చర్య తీసుకొని నీట్గా ఉంటాం. 13.5 కిలోల పల్లీలు వేస్తే 2 గంటల ప్రాసెస్ ఉంటుంది. 2 గంటల తర్వాత 5.5 లీటర్లు నూనె వస్తుంది. ఆ నూనెను 3 రోజులు ఎండలో పెట్టి గాజు సీసాల్లో స్టీల్ డబ్బాలో ప్యాక్ చేసి సేల్ చేస్తాం. మాది ఇక్కడ హైదరాబాద్లో దగ్గరలో కూడా మాది ఒక బిజినెస్ ఉంది, గ్లాస్ షాప్ ఉంది. అక్కడ కూడా మీకు దొరుకుతాయి మా నూనెలన్నీ, అక్కడ కూడా పెడతాం మేము. మీకు అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు అక్కడైనా తీసుకోవచ్చు. రాధికట్టు దమ్మాయిగూడ రోడ్, సాకేత్ రోడ్ అంటారు. అది సాకేత్ SBI బ్యాంక్ ఆపోజిట్ గీతా గ్లాస్ సెంటర్ అని ఉంటుంది. అక్కడ కూడా మీకు లభిస్తాయి, అక్కడ ఉంటాయి. మీరు ఎవరైనా చూసి మేము తీసుకుంటామంటే ఇక్కడ కూడా హైదరాబాద్కు 40 కిలోమీటర్లు. ఇది మీరు యాదాద్రి వెళ్ళే రూట్లో అయినా రావచ్చు, కొమరేలు వెళ్ళే రూట్లో అయినా రావచ్చు. వాసాల మరి గ్రామము, అరుణ్ తేజ ప్రకృతి వ్యవసాయ క్షేత్రం అని మీకు ఉంటుంది. ఎప్పుడైనా రావచ్చు. మీ ముడి సరుకు మీరు తీసుకొచ్చినా కూడా మేము ఎండబోసి పట్టిస్తాము. మీరు కొద్దిగా ఎక్కువ మొత్తాల్లో కావాలంటే ఒక వారం రోజులు టైం ఇస్తే మేము రెడీ చేసి ఇస్తాం. ఇక్కడైనా ఇస్తాం, హైదరాబాద్లో ఎక్కడైనా మేము పంపించగలుగుతాం. ఇతర రాష్ట్రాలకు ఇప్పుడైతే మేము పంపించలేదు. రానున్న మేము 10 గానుగలు పెట్టినప్పుడు ఇతర రాష్ట్రాలకు కూడా పంపిస్తాము, ఇతర దేశాలకు కూడా పంపిస్తాము. ఇప్పటి మటుకైతే మా గ్రామము, మా చుట్టాల వరకే, మా ఫ్రెండ్స్, మా చుట్టాల వరకే సరిపోతుంది మా ఇల్లు. గానుగ నూనెలో అధిక పోషకాలు ఉంటాయి. ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉంటుంది. కాబట్టి గానుగ నూనెల గురించి తెలిసిన వారంతా ఈ నూనెల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే గానుగల ఏర్పాటుకు ప్రభుత్వం నుండి సహకారం లభిస్తే మరికొంతమంది యువతకు ఉపాధి దొరకడమే కాకుండా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడిన వారవుతారని వినియోగదారులు చెబుతున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చామండి. ఇక్కడ సాంప్రదాయ పద్ధతిలో సేంద్రియ నూనెలన్నీ ఇక్కడ మనకు దొరుకుతున్నాయని తెలిసి 40 కిలోమీటర్ల నుంచి ఈ నూనెలు తీసుకుని వాడాలని, సేంద్రియ పద్ధతిలో తయారు చేసిన నూనెలు ఆరోగ్యానికి మంచివని తెలుసుకుని ఇక్కడికి వచ్చి కొనుక్కోవడానికి వచ్చామండి. పూర్తిగా సాంప్రదాయ పద్ధతిలో స్వచ్ఛమైన ఎద్దుగానుగ నూనెలు ఇక్కడ దొరుకుతున్నాయని మాకు తెలిసి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. చేస్తున్నారంటే ఇలా వచ్చాము, మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. ఎట్లా చూస్తున్నాం, ఆల్రెడీ 2 మంత్స్ నుంచి వాడుతున్నాము. చాలా బాగుంది ఆయిల్. ఇక్కడ ప్రతి నూనె చొక్క, ప్రతి 10 చెమట చొక్కలతో సమానం. ఎంత కష్టపడితే తప్ప ఇక్కడ రాదని చూసి తెలుసుకున్నాం. యాక్చువల్లీ ఎంత ఇచ్చినా రవీంద్రకి మేము తక్కువే. ఎందుకంటే ఆరోగ్యం, అన్నదాత సుఖీభవ అంటారు, ఈయనకి ప్రాణదాత సుఖీభవ అనాలి. ఈ ఎద్దుగానుగులు కూడా వీళ్ళకి కూడా ఈ క్యాప్లు వేయటం ఎంత ఎంత అంత సుపీరియారిటీ, వివిధ రకాలైన సేఫ్టీ ప్రికాషన్స్ పెట్టుకొని మనం ఎంత ఇచ్చినా ఇక్కడ అతి తక్కువ. ఆయిల్లో ఫుల్ క్వాలిటీ ఉంది. ప్యూర్ అంటే ప్యూర్, ఇంకా అంతకంటే ప్యూర్ ఉండదు. మేలు రకాల పల్లీలు, మేలు రకాల కుసుమలు, మేలు రకాల నువ్వులు చేసి ఇక్కడే కొన్ని చాలా వరకు ఇక్కడ ఈ భూమిలో ఉన్న, ఈయన దగ్గర ఉన్న భూమిలో 4-5 ఎకరాలు 6 ఎకరాలు ఇవన్నీ కూడా పల్లి పండిస్తున్నారు. సో ఇక్కడికి వచ్చాక నేను వాడుతున్నందుకు గర్విస్తున్నా. హెల్త్, ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం కనుక అన్నదాత, రైతే రాజు, రైతే రాజు అంటారు, కానీ అన్నదాతే ఈరోజు ప్రాణదాత అని చెప్తున్నాను. గానుగ నూనె ఉత్పత్తితో పాటు ప్రకృతి వ్యవసాయం కూడా చేస్తున్నారు యువ రైతు రవీందర్. తన 4 ఎకరాల్లో అరుణ్ తేజ ప్రకృతి వ్యవసాయం పేరుతో 3 ఎకరాల్లో నువ్వు సాగు చేస్తున్నారు. 1/2 ఎకరంలో పై లేయర్ మెథడ్ విధానంలో దాదాపు 140 పండ్ల మొక్కలను నాటారు. మరో 2 ఏళ్లలో ఏడాది పొడవునా సీజనల్ గా పండ్ల దిగుబడి రానుంది. అందులో అంతర పంటలుగా దుంపలు, కూరగాయలు సాగు చేస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇక్కడ మేము ప్రకృతి వ్యవసాయం చేయబట్టి 2020 నుంచి ప్రారంభించినాము. ఈ ప్రకృతి వ్యవసాయంలో భాగంగా ఇక్కడ వచ్చేసి 5 లేయర్ మోడల్, సుభాష్ పాలేకర్ విధానంలో ఇది మెయిన్. ప్రతి ఒక్క రైతు ఈ 5 లేయర్ మోడల్ ఖచ్చితంగా చేసుకోవాలి.
ఇది ఒక 50/50లో సుభాష్ పాలేకర్ గారు 50/50లో చెప్తారు. ఇది మీకు ఉన్న ప్లేస్ని బట్టి ఒక మడిలో కానీ ఎన్ని కానీ మీరు ఎక్కడ ఏమి చెట్లు కావాలనుకుంటే అట్లాంటి చెట్లు పెట్టుకోవచ్చు. 50/50 మినిమం ఉంటే సరిపోతుంది. ఇది మేము మాత్రం 7 గుంటల్లో ప్లాన్ చేసి 140 మొక్కలు మేము పెంచుతున్నాం. ఇక్కడ మొక్కకు మధ్య 8 ఫీట్ ఉంటుంది. మళ్ళీ మొక్కకు సాలుకు మధ్యలో కూడా 8 ఫీట్, ఎటు చూసినా 8 ఫీట్ ఉంటుంది. ఫ్లడ్ ఇరిగేషన్తోనే నీళ్ళు అందిస్తాం చెట్లకు. మధ్యలో కూరగాయలు కూడా వేసుకోవచ్చు. ఈ కూరగాయల కోసం రెయిన్ ఇరిగేషన్ అనేది కొత్తగా మేమే కనుక్కొని చూసి ఒకసారి పెట్టి చూద్దామని ఇందులోనే టమాటా మొక్కలు, పసుపు, అల్లము, ఎల్లిగడ్డ అన్ని గడ్డ జాతులకు సంబంధించిన మొక్కలు మన ఇంట్లోకి కావాల్సిన ప్రతి ఒక్క కూరగాయ మొక్క ఇందులో వేసుకోవచ్చు. 4 సంవత్సరాల తర్వాత ప్రతి సీజన్లో ఒక పండు దొరుకుతుంది మాకు ఇక్కడ. ప్రతి సీజన్లో 365 రోజులు పండ్లు దొరకడానికని నేను ఇది ప్లాన్ చేసి పెట్టుకున్నాం. ఇందులో అన్ని రకాల మొక్కలు వచ్చినాయి మాకు. ఇక్కడ వచ్చేసి మామిడి, ఎక్కువ శాతం మామిడి, బొప్పాయి, అరటి, మునిగ, సపోటా ఉంది, మామిడి ఉంది, దానిమ్మ ఉంది, ఇంకా పనస పండు ఉంది, వాటర్ యాపిల్ ఉంది, యాపిల్ కూడా ఉంది. మన ఏరియాలో యాపిల్ రాదని చాలా మంది అంటారు. యాపిల్ మొక్కలు కూడా మన దగ్గర ఒక 3 పెట్టినాం మేము. మార్కెట్లో కిలో వేరుశనగ పల్లీలు 120 రూపాయలు పలుకుతున్నాయి. అంటే 13 కిలోల పల్లీలకు 1560 రూపాయలు అవుతుంది. వీటి నుండి 5.5 లీటర్ల పల్లీ నూనె తయారవుతుంది. ఈ నూనెను తీసేందుకు 2.5 గంటల సమయం పడుతుంది. వచ్చిన నూనెను లీటరుకు ధర 450 రూపాయల చొప్పున అమ్ముతున్నారు. ఇలా రోజుకు 20 నుండి 25 లీటర్ల నూనె ఉత్పత్తి చేస్తున్నారు. అంటే సరాసరి 20 లీటర్ల నూనె ఉత్పత్తి చేస్తే ఆదాయం 9,000 పైనే వస్తోంది. అంటే అందులో పెట్టుబడి దాదాపు 6,000 పోగా ప్రతిరోజు 3 నుండి 4,000 నికర ఆదాయం పొందుతున్నారు ఈ రైతు. అంతేకాదు నూనె తీసిన తర్వాత వచ్చే చెక్కను పశువులకు దాణాగా వేస్తూ పశువుల నుండి వచ్చే వ్యర్థాలను పంటలకు వాడుతూ పెట్టుబడులను తగ్గించుకుంటూ నాణ్యమైన దిగుబడులను పొందుతున్నారు.